మీరు మీ ఫ్యామిలీ కోసం పూజ చేయడానికి వచ్చారా? అవును. అరేవా, మీ ఫ్యామిలీలో ఎవరెవరన్నారు? అరే మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందులో ఆనంద్ బాబు, మయాంక్ గారు, ఇంకా నీలం గారు, అమ్మమ్మ గారు, ఇంకా మాతో పాటు అరే కాదు ఆంటీ, నేను మీ ఫ్యామిలీ గురించి అడుగుతున్నాను. మీ భర్త, పిల్లలు లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు? మా కుటుంబం అయితే చాలా చిన్నది. అవునా? ఒకరేమో మా వారు, ఇంకొకరు మా అబ్బాయి రాజ్. రాజ్ పేరైతే చాలా బాగుంది. ఏం చేస్తారు? వయసు ఎంత? అరే వాడికి 21 ఏళ్లే, కానీ వాడి బాడీ చాలా పెద్దది. అచ్చం రణవీర్ సింగ్ లా ఉంటాడు. ఇంకా చిన్నబాబు గారికి కుడి భుజం లాంటి వాడు. వారి పనులన్నిట్లో సాయం చేస్తాడు. అరే నిజం చెప్పాలంటే చిన్నబాబు గారు ఏ పని రాజు లేకుండా అసలు చేయరు. వాస్తవానికి పనివాడే కానీ అచ్చం తన తమ్ముళ్ళ ప్రేమిస్తారు. ఇంకా పెద్ద బాబు అయితే చిన్నబాబు గారి కంటే రాజు మీద ఎక్కువ నమ్మకం ఉంచుతారు. రాజు ఒక పని ఒప్పుకుంటే అది పూర్తి చేసే వరకు వదలడు. అలాంటి వాడు మా రాజ్. ఇంకా ఆనంద్ బాబు గారి ఆశీర్వాదం మా కుటుంబం మీద చాలా ఉంది. అరే అందరికంటే పెద్ద సర్వెంట్ క్వార్టర్ మాకే ఇచ్చారు. ఇంకా రాజు చదువు సంధ్యలు అన్ని ఆయనే చూసుకున్నారు. రాజ్ అయితే ఆనంద్ బాబు కోసం, రోహిత్ బాబు కోసం ప్రాణం కూడా ఇస్తాడు. ఎవరిని కలవాలి? అరే మేము పేస్ట్ కంట్రోల్ చేయడానికి వచ్చాము. ఇంట్లో బల్లిని ఇంకా బుద్ధింకని చంపడానికి. నీ అపాయింట్మెంట్ గురించి ఎవరు చెప్పలేదే? అరే మీ ఆ మేడం నందిని గారు ఉన్నారు కదా, వారే స్వయంగా ఫోన్ చేసి పిలిచారు. నీకు చేయించుకోవడం ఇష్టం లేకపోతే మాకేంటి, మేము వెళ్ళిపోతాం. వినండి, మేము గనక వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాము చెప్తున్నాం. ఆ తర్వాత అపాయింట్మెంట్ 1 నెల తర్వాతే దొరుకుతుంది, అది కూడా ఆఫీస్ నుంచే. ఇక మిగతాది మీ ఇష్టం. అరే వద్దు వినండి. ఇంట్లో ఒక్క బొద్దింక కనిపించినా బొద్దింకకు బదులు మేడం మమ్మల్ని నలిపేస్తారు. రండి. ఒక్క నిమిషం, ఆ కర్చీఫ్ తో మొహం ఎందుకు దాచుకున్నావు? ఎందుకంటే మాకు దగ్గు వచ్చింది. ఒకవేళ తీస్తే ఆ దగ్గు మీకు కూడా వచ్చేస్తుంది కదా, తీసేయమంటారా? వద్దు వెళ్ళు. దారికి వచ్చావుగా, పద వెళ్దాం. అరే మా రాజ్ అయితే బాడీ బిల్డర్ లా ఉంటాడు తెలుసా. చాలా మంది అమ్మాయిలు వాడికి ఫ్యాన్స్, కానీ వాడు ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడడు. అరే నా దగ్గర వాడి ఫోటో ఉంది, చూస్తావా నువ్వు? ఇప్పుడు రాజ్ గురించి ఇంత విన్నాక వాడి ఫోటో చూడటమే మంచిది. రాజ్ ఎలా ఉంటాడో చూద్దాం. అరే మా రాజ్ కండలు చూస్తే సల్మాన్ ఖాన్ కూడా భయపడతాడు. మహాదేవ్, నేను నిన్ను ఏం కోరుకున్నానో మీరు నాకు అన్నీ ఇచ్చారు. ఈరోజు నేను నా రాజ్ బుకాన్ని చూస్తాను. హర్ హర్ మహాదేవ్. వాడు హీరోలా లేకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. అరే ఏం పని ఇచ్చారు బావగారు? ఒక అమ్మాయి మీద నిఘా పెట్టమనా? ఎక్కడుండి వచ్చింది, ఎక్కడ చదువుతుంది, ఎక్కడ తింటుంది, ఎక్కడ తాగుతుంది, ఎలా ఉంటుంది? ఇది కూడా ఒక పనేనా? మయాంక్, దొరికిపోయా. ఒకవేళ అక్కకి ఏదైనా తెలిస్తే బావుగారు నా చర్మం గలు చేస్తారు. అక్కగారు ఏం కొనుక్కుతున్నావు? ఏమీ లేదక్క. నీకు నా స్వభావం తెలుసు కదా, నేను అంతే కదా. నాకు నీ స్వభావం తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను. ఏదో తేడాగా ఉంది, ఆ తేడా ఏంటో కొంచెం చెప్పు. తేడానా? ఏమీ లేదక్క, తేడా ఏం లేదు. చూడు తమ్ముడు, మేము మీకు బట్టలు, హోదా, దర్జా అన్నీ ఇవ్వగలమంటే నిన్ను కంట్రోల్లో కూడా పెట్టగలమని అర్థం. అయితే నువ్వు ఇప్పుడు చెప్తావా లేక? అక్క నువ్వు మరీ పర్సనల్ గా తీసుకుంటున్నావు. అలా ఏమీ లేదక్క, అది చాలా చిన్న విషయం, చాలా చిన్నదక్క. అది బావగారు చెప్పారు నిఘా ఉంచమని. ఎవరి మీద అక్క? ఎవరి మీద? అది పాత హవేలి కొత్త పక్కింటి అమ్మాయి, ఆ అమ్మాయి ఉంది కదా అక్క.
ఆమె గురించి తెలుసుకోమని బావగారు చెప్పారు. ఆమె ఏవి తింటుంది, తాగుతుంది, ఎక్కడుంటుంది, చదువుకుంది, ఆమె హిస్టరీ, జాగ్రఫీ, బయోగ్రఫీ మొత్తం తెలుసుకోమన్నారు. బావగారు అంతవరకే చెప్పారు. నీ తెలుసు కదక్క, ఒకవేళ బావగారికి కలుక్కుని చెప్పకపోతే ఎంత రచ్చ చేస్తారో. అందుకే అక్క ఎవరికి చెప్పకు, సరేనా అక్క? ఎవరికి చెప్పకు. ఎక్కడ ఇరుక్కుపోయాన్రా? హే భగవంతుడా కాపాడు. హవేలి అమ్మాయి, అసలు ఇదంతా ఏంటి? అంటే మీ ఫోన్ పగిలిపోయింది, ఆన్ అవ్వట్లేదు. ఏం చేస్తున్నావు బిడ్డ? అది ఎలాగూ చాలా పాత ఫోను, ఇవ్వు చూద్దాం. పర్లేదులే తల్లి, ఏమీ కాదులే. నా వల్ల నీ డ్రెస్ కూడా పాడైంది, కానీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం అయింది. ఇక నేను ఇంటికి వెళ్తాను, సరేనా? లేదంటీ, నేను మిమ్మల్ని ఇంటి దాకా దిగబెడతాను. అరే వద్దు తల్లి, నా వల్ల నువ్వెంత ఇబ్బంది పడ్డావు. నేను వెళ్తానులే. అయ్యో కాదు, అది కాదు ఆంటీ, మీ ఫోన్ కూడా పగిలిపోయింది కదా, మీరు ఎలా వెళ్తారు? నేను మిమ్మల్ని దిగబెడతాను, ప్లీజ్. సరే సరే, పద వెళ్దాం అయితే. పద పద. అరే మా పిన్ని కూతురుంది, అచ్చం నీలాగే ఉంటుంది, చాలా అందంగా. ఇదిగో మా ఇల్లు వచ్చేసింది. అరే ఎక్కడున్నావు? నా చేతితో చేసిన ఒక కప్ని ఇంకా వేయించిన బఠానీలు తినచూడు. అరే పద. లేదు ఆంటీ, థ్యాంక్ యూ. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, ఆలస్యం అవుతుంది. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. 5 నిమిషాలు పడుతుంది అంతే. ఎలాగూ రాజ్బాబు ఫోటో, ఆ ఆల్బమ్ కూడా చూడాలి కదా. నువ్వు నా ప్రాణం కాపాడావు, నన్ను ఇంతైనా చేయనివ్వు. పద. నన్ను కష్టంలో పడేసావు మహాదేవా. అరే ఏం ఆలోచిస్తున్నావు? నేనంత అధ్వాన్నంగా టీ ఏమీ చేయను. అది నేను ఆంటీ. పద, కేవలం 5 నిమిషాలే. రాజ్ ఇంట్లోనే ఉండొచ్చు. ఒక పక్క రాజుని కలిసే అవకాశం, మరో పక్క నా నిస్సహాయత. కానీ నేను లోపలికి వెళ్ళలేను, ఎందుకంటే నాకు తెలుసు నేను లోపలికి ప్రవేశించలేనని. తల్లి, నిన్ను ఇలా వెళ్ళనివ్వలేను. పోనీ ఒక పని చేయి, నువ్వు ఆ బఠానీ తినుకు, అది ఫ్రై చేసిందే కదా. నువ్వు టీ తాగు, మా దగ్గర గ్రీన్ టీ కూడా ఉంది. పద పద ముందు. అదే. నందిని మేడం, ప్రియా, నువ్వేమిటి ఇక్కడ? సారీ టు డిస్టర్బ్ యూ. మీ నాన్నగారు కాల్ చేశారు, నువ్వు అర్జెంటుగా పేపర్ల మీద సంతకం చేయాలి. త్వరగా పద. అరే కేవలం 5 నిమిషాలు. ఆంటీ, ఇంపార్టెంట్ కాకపోతే డాడ్ కాల్ చేయరు. పైగా పేపర్ వర్క్ విషయంలో హీస్ వెరీ స్ట్రిక్ట్, వెళ్ళాలి. కానీ అవునా, నేను మీకు మాటిస్తున్నాను, మీ ఇంటికి టీ తాగటానికి, ఇంకా మాటిస్తున్నావు అంటే మజ్జిగ సరే, తినడానికి ముందు పని చూసుకుని తప్పకుండా రా. వస్తాను. సరేనా? సరేనండి. విను, జాగ్రత్తగా ఉండు. సరే. నమస్తే ఆంటీ. నమస్తే. పద. మిస్టర్ బజాజ్, నేను ఆనంద్ ఠాకూర్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇంకా అక్కడ సంగతులేంటి? వెరీ వెల్, వెదర్ చాలా బాగుంది, ఇంకా బిజినెస్ కూడా. గుడ్ 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 గుడ్. నేను మీకు మిస్టర్ తేజేశ్వర్ వాళ్ళ కుటుంబం గురించి కనుక్కోమని చెప్పాను కదా, ఏమైనా? లేదు మిస్టర్ ఠాకూర్, మిస్టర్ తేజేశ్వర్ చాలా ప్రైవేట్ మనిషిని విన్నాను. ఎక్కడా తన గురించి ఏమీ ప్రింట్ అవ్వనివ్వరు. మంచిది. సరే సరే, ఒకవేళ ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. ఓకే మిస్టర్ ఠాకూర్. థ్యాంక్ యూ. బాబు గారు, ఏమైనా తెలిసిందా? మేము రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాము. ఇంటి రిజిస్ట్రేషన్ ఆ అమ్మాయి పేరు మీదే ఉంది. అమ్మ పేరు లేదు, నాన్న పేరు లేదు. చాలా కష్టపడి రిజిస్ట్రార్ నొప్పించి ఈ ఫోటో తీసుకొచ్చాను. లక్ష్మణ్ నీకు విచిత్రం అనిపించడం లేదా?
9 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే నాకు నాగమణి శక్తులన్నీ దొరకబోతున్నాయో అప్పుడు హఠాత్తుగా ఈ అమ్మాయి ఇక్కడికి రావటం, ఇంకా మన పాత ఇంట్లో ఉండటం, ఇన్నాళ్ళు పాడుబడిపోయి ఉన్న ఆ ఇల్లు హఠాత్తుగా ఒక అందమైన చూడదగ్గ మహల్లా మారిపోయింది. ఇది నార్మల్ విషయం కాదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు పెద్దబాబు గారు? అంటే ఈ అమ్మాయికి ఆ ఇచ్చాదర్ నాగినితో ఏదైనా కనెక్షన్ ఉందా? లేదు పెద్దబాబు గారు, మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ నాగినిని పంచశీల్ బాబా మన కళ్ళ ముందే తన మంత్రంతో బంధించారు కదా. అయినా మీకు తెలుసు, పంచశీల్ బాబా మంత్రం నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల ఏ పని కాదు. ఆనంద్, నువ్వు ఇప్పుడు ఎంత త్వరగా? ఇంకా లంచ్ టైం కూడా కాలేదు కదా. ఓ, కొంచెం తలనొప్పిగా ఉండింది, విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేసాను. ఓ, ఓలాతో చెప్తాను, నీకు హెడ్ మసాజ్ చేస్తాడు. నార్మల్ హెడేక్ కాదు, మైగ్రేన్. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. సరే.